ఏర్పడ్డ తర్వాత రెండవసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేసిన అభివృద్ధి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి ముందుకు పోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 16కు 16 సీట్లను ఖచ్చితంగా గెలుచుకొని తీరుతామని టీఆర్ఎస్ ధీమతో పోతుంది. దానిలో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలో రెండవసారి ఎంపీ బూర నరసయ్య గౌడ్కి రెండోసారి టికెట్ ఇచ్చారు. దాంతో ప్రజల్లోకి పోతున్నారు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏందోసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాట్స్ అండి. రెండవసారి ప్రజల్లోకి పోతున్నారు కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానంగా 3 కారణాలు. కేసీఆర్ గారి పాలన గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల్ని ఆదర్శంగా తీసుకుంది. సాక్షాత్ ప్రధానమంత్రి దీన్ని కాపీ కొట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉంది. అంటే కారు గుర్తు అంటే ప్రతి మనిషికి లబ్ డబ్ అంటే గుండె చప్పుడు అనేది లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. ఈరోజు ప్రతి కారు గుర్తు అనేది అది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. 5 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు కదా, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా వివరిస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు బూర నరసయ్య గౌడ్ని వేలెత్తి చూపే వ్యక్తి ఎవరు లేరు, ఇంక్లూడింగ్ ప్రత్యర్థి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎంపీగా చేశారు, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. ఈరోజు నేను కనీ వినని ఎరగని రీతిలో 1028 కోట్ల ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, 524 కిలోమీటర్ల 3400 కోట్ల జాతీయ రహదారులు, పాస్పోర్ట్ కేంద్రం, అండర్ పాస్, మహిళా సైనిక్ స్కూలు, CCMB. భువనగిరి నియోజకవర్గం వైపు రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, 3 పార్టీలు చూస్తే మాత్రం అటు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి, బీజేపీ నుంచి శ్యామ్ సుందర్, ఇటు టీఆర్ఎస్ నుంచి బూర నరసయ్య గౌడ్, మొత్తం కూడా సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కదా. మీరు సొంతంగా కూడా మేనిఫెస్టోని పెట్టుకొని ప్రజల్లోకి పోయారు. మీ నియోజకవర్గ పరిధిలో ఎట్లా ఉంది? రిసీవింగ్ ఎట్లుంది? చాలా ఉంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 5 ఏళ్ళుగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతిసారి ఈ వాగ్దానం శుష్క వాగ్దానం చేసే గత ఎంపీ ఒక్క బస్ షెల్టర్ చూపెడతాడా? సొంతంగా దీన్ని కట్టించిన ఒక్క అంబులెన్స్ చూపెడతాడా? ఒక జానర్ బెత్తడు రోడ్ చూపెడతాడా? ఓ చిన్న హాస్పిటల్ చూపెడతాడా? లేదు, చూపెట్టేటట్టు లేదు. ఎందుకంటే ఆయన ఎంపీ పదవి అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కాంట్రాక్ట్ తీసుకోవడానికి విజిటింగ్ కార్డుగా ఎంపీ పదవి వాడుకున్నారు. కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు మాట్లాడు. ఆసియా ఖండంలోనే టాప్ 10 డాక్టర్లో మీరొకరు. అయితే తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు, ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అయితే ఇప్పుడు ప్రజల్లోకి పోయినప్పుడు ఉద్యమకారుడిగా ఎట్లా రిసీవింగ్ ఉంది? నాకు ఒకటే ఆకాంక్ష అండి. నేను స్టూడెంట్గా టాపర్ ఉంటే, డాక్టర్గా టాపర్ ఉంటే, ఎంపీగా కూడా రాజకీయాల్లో టాపర్ ఉండాలి. అందుకొరకే 5 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేశాను. నా యొక్క తల్లిదండ్రులు లాంటి నా యొక్క నియోజక ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను ఒక విద్యార్థిని అనుకోండి, నా ప్రోగ్రెస్ కార్డు మీ ముందు పెడతాను. ఏ నాయకుడు పెట్టలేడు, అంత ధైర్యం చేయలేడు. నేను పెడుతున్నా. మీరు ఖచ్చితంగా డిస్టింక్షన్ ఇస్తారా, ఫస్ట్ క్లాస్ మార్కులు వేస్తారా, నన్ను అంటే 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తారా, 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తారా అనేది మీ యొక్క ఇష్టం. మీరు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. ఇంకోటి ఇది లక్ష్మీ నరసింహ క్షేత్రం, బూర నరసయ్య క్షేత్ర పాలకుడు. ఇక్కడ ఎవ్వరికి ఈ బార్డర్లో వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఎంపీ బూర నరసయ్య గౌడ్ని ఏదైతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ కూడా డాక్టర్గానే చూస్తారు. ఎందుకంటే ఎక్కడైతే గాయం అవుతుందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తాడని. డాక్టర్గా బాగుందా, పొలిటీషియన్గా చూస్తే బాగుంటుందా? గతంలో డాక్టర్ని, ఇప్పుడు సామాజిక డాక్టర్ని. అక్కడ పేషెంట్లకు ఆపరేషన్ చేసేది, ఇప్పుడు సొసైటీకి ఆపరేషన్ చేస్తుందా? తేడా అక్కడ ఒక్కరికి చేసేది, ఇప్పుడు నా నియోజకవర్గం, నా తెలంగాణకు అభివృద్ధి చేయడానికి చేస్తాను. నేను ఎప్పుడు పెన్ను పట్టినా కత్తి పట్టినా శ్రేయస్కరమే జరుగుతుంది, కానీ చెడు జరగదు. 5 సంవత్సరాలు భువనగిరి నియోజకవర్గ పార్లమెంటు స్థానంలోని చేసిన అభివృద్ధి ప్రజలు ఖచ్చితంగా కూడా తమకు ఓటేసి గెలిపిస్తారు. ఇక ఇప్పటికీ ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ఆ ప్రత్యర్థులకు కూడా గతంలో వాళ్ళు చేసిన పనులు ప్రజలు ఖచ్చితంగా గుర్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు తిరస్కరిస్తారు. భువనగిరి అభ్యర్థిగా ఉన్న బూర నరసయ్య గౌడ్ని గెలిపించి తీరుతారని ధీమాతో ముందుకు పోతున్నామని చెప్తున్నారు బూర నరసయ్య గౌడ్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.